హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మనకి హిట్ 3 ద థర్డ్ కేస్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. హిట్ 3 యాక్టెడ్ బై నాని. చాలా అవైటెడ్ మూవీ అండి. హిట్ సిరీస్కి వెళ్ళి థర్డ్ మూవీ ఇది. చాలా చాలా అక్కడ నాని ఫ్యాన్స్కి ప్లస్ హిట్ ఫ్యాన్స్కి చాలా అవైటెడ్ మూవీ అండి. నాని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే మనకి టీజర్ లాంచ్ చేసినారు. టీజర్లో అయితే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండిపోయినాయి. లాస్ట్లో డైలాగ్ వల్ల నాని ఏ విలనా అన్న క్వశ్చన్స్ అన్నీ చాలా మైండ్లో మిగిలిపోయినాయి. దానికి తగ్గట్టు హిట్ 3 రిలీజ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేసినారండి. మెయిన్ ఏం లేదండి, హీరో ఎంత దూరం అన్న వెళ్తాడు క్రిమినల్ని చంపడానికి. జైల్లో ఉండొద్దు, బయట స్వేచ్ఛగా తిరగద్దు, వాళ్ళు భూమి మీద బతకద్దు, చచ్చిపోవాలి అన్నట్టు 100 మంది క్రిమినల్లో 100 మంది చంపేసే క్యారెక్టర్ అని నానిది. చాలా మాస్ క్యారెక్టర్ ఉందండి. అసలు వేరే లెవెల్. ఒక్కొక్క డైలాగు ప్లస్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే నాని గారి యాక్టింగ్లో గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంత వేరే లెవెల్ యాక్టింగ్ ఉందండి. పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇక ఒక్కొక్క డిఫరెంట్ సిరీస్ అండి, ఏమంటారు, డిఫరెంట్ పోలీస్ రోల్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి విశ్వక్సేన్ వేరే పోలీస్ క్యారెక్టర్, సెకండ్ అడ్విశేష్ వేరే పోలీస్ క్యారెక్టర్, ప్లస్ నాని ఇదొక వేరే క్యారెక్టర్. నేను రెండింటి కంపేర్ చేసుకుంటే నాని చాలా మాస్ క్యారెక్టర్ అండి. విశ్వక్సేన్ అడ్విశేష్ క్యారెక్టర్ చూసుకుంటే కొంచెం కాము అట్లా ఇట్లా ఉన్నది. దీంట్లో అయితే మాస్ అండి. అక్కడ మనకి హిట్టులోనే నాని గారి క్యామియో రోల్ వచ్చినప్పుడే చెప్పింది నేను మామూలు పోలీస్ కాదని చెప్పి. అదే రకంగా ట్రైలర్ కూడా మనకు అనిపిస్తుంది. వేరే లెవెల్ పోలీస్ అండి. ఒకటే అండి, ఆడు పక్కా సావాలి క్రిమినల్ అన్నాడు అన్న కాన్సెప్టే నానిది ఉంటుంది ఈ మూవీలో. ఇక ఒక పాపను చూపించినారు, మేబీ దాని మీద రన్ అవ్వచ్చు స్టోరీ. లేదంటే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి రన్ అవ్వచ్చు. ఒకటే కేసు మీద అయితే రన్ అవ్వదు. ఒక 2 కేసెస్ 3 కేసెస్ పెట్టి ఇంటర్లింక్ చేస్తారేమో శైలేష్ గారు అని అనుకుంటున్నామండి. చూద్దాం ఫర్దర్గా ఎట్లా వెళ్తుంది అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. ఫైట్స్ అయితే ఇంకా చెప్పుకోలేమండి. డైలాగ్స్ అయితే ఇంకా అస్సలు చెప్పుకోలేము. కొన్ని డైలాగ్స్ అయితే నాకు జిమ్ అంటున్నాయి, అట్లా ఉన్నాయి డైలాగ్స్. ఇక హిట్ 4 ఆల్రెడీ లీక్ అయిపోయింది. చాలా వరకు 75% పాపులేషన్ తెలుసు హిట్ 4లో ఎవరు రాబోదు, హిట్ 4లో ఎవరు ఉంటున్నారు, హిట్ 3 క్యామియో ఎవరు అని చెప్పి చాలామంది తెలుసు. చెప్పొద్దా అంటే చెప్పొచ్చండి, ఎందుకంటే చాలా వరకు తెలుసు. అందుకే నేను కూడా చెప్తున్నాను. మనకి ఒక పెద్ద హీరో, తమిళ హీరో వాళ్ళ తమ్ముడు రాబోతున్నాడు హిట్ 3 క్యామియోలో, ప్లస్ హిట్ 4 ఆయనే, ఎవరో కాదు మన కార్తీ అండి. కార్తీ హిట్ 3 క్యామియో రోల్ వస్తున్నారు. హిట్ 4 మొత్తం అయిందే అండి. ఇక చూద్దామండి. కార్తీ గారి ఖైదీ సినిమా కూడా చాలా బాగుంటుంది, కాకి సినిమా కూడా చాలా బాగుంటుంది. మేబీ ఆయనకి హిట్ 4 క్యారెక్టర్ సెట్ అవ్వచ్చు, అందుకనే డైరెక్టర్గా ఆయన తీసుకున్నారు. చూద్దాం ఫర్దర్గా ఈ హిట్ సిరీస్లో, హిట్ ఫ్రాంచైజ్లో ఎన్ని సిరీస్ వస్తాయి చూద్దాము. ఇక హిట్ 3 కూడా మనకి సమ్మర్ ధమాకానే అనుకోండి. ఇక చూస్తా, ఈ మూవీ రిలీజ్ అవ్వగానే మూవీ చూసి దాని రివ్యూ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.